అందరికీ నమస్తే అండి. ఇగోండి మా కొత్త ఛానల్ అండి. మేము ఓపెన్ చేసుకున్నాము. మా ఆయనగారు నేను ఉన్నాము. ఎవరైనా ఏదైనా చెయ్యండి అని చెప్పేసి అంటే ఏం తొయ్యకపోతే యూట్యూబ్ ఛానల్ చెయ్యండి మీరు సరదాగాన ఇద్దరు ఉన్నారు కదా అని అంటే ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ నాకు సపోర్ట్ మాత్రం చెయ్యండి. ఇక్కడ చేపల పులుసు అండి వండాను. ఇగోండి చందువా చేపలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కోసి చింతపండు పులుసు పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసి ఉల్లిపాయ టమాటా కూడా వేసి పెట్టుకున్నానండి. ఇది మనం చేపల పులుసు చేసుకుందామండి. ఆ చెరువు చందువా కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో సీజన్లో కొంచెం తక్కువగా దొరికాయి. అందుకోసమే అండి ఇక కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నానండి. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. ఫస్ట్ వీడియో కదండి. నాకు వచ్చినట్టు నేను చేసి పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు చక్కగా వేపేసుకున్నాను. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. మనకి దేశవాళీ ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, తీసుకున్నాను. పసుపు వేసుకున్నాను కొంచెం, అందులోని వేపుకుంటున్నాను. ఏగింతున్నాయి కదండి. అవి చింతపండు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అది అందులో వేసి కలిపేసుకుంటున్నానండి. కలిపేసి చక్కగా ఏగే వరకు వేపేసుకోవాలండి. అది బాగా ఏగేటట్టు చూసుకోండి. మూత పెట్టుకొని చక్కగా కొంచెం మగ్గపెట్టుకోండి. పచ్చి వాసన అంతా పోతుంది. అది చక్కగా వేపేసుకోండి. అగోండి దీనికి ఉడుకుతుంది కదా, చక్కగా వేపితే పచ్చి వాసన రాదండి. చేపల పులుసుకి ముందే మసాలా వేపుతాం కదా, అందువల్ల బాగుంటుందండి. అది మా స్టైల్లో నాకు వచ్చేటట్టు నేను వండుతున్నానండి. అది ఫస్ట్ నేను పెడుతున్నాం కదా, కంపల్సరీ చూడండి. నాకు ఛానల్కి లైక్ షేరు కామెంట్స్ కూడా చెప్పండి. అది చేస్తాను. ఇగోండి పులుసు ఎగుతుందిగా ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకుంటే చక్కగా ఎగుతుంది కదండి. వేసేసి కలిపేసి కొంచెం బాగా దగ్గర అయ్యే వరకు దాన్ని మగ్గపెట్టుకోవాలండి. చింతపండు పులుసు అయితే పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది రెడీగా ఉంచుకోవాలండి పక్కన. అది ముందే పులుసు తీసి పెట్టేసుకున్నాను. అయితే చింతపండు పులుసుకి ఒక టెక్నిక్ చెప్తానండి. ప్రతి వీడియోకి ఒక సులువైన టెక్నిక్ చెప్తాను, దాని ప్రకారం ఫాలో అవుదాము. నేను చింతపండు మనం నానబెట్టేసి ఒక 1/2 kg వరకు దాన్ని మిక్సీ చేసేసి ఆ ముద్దని మనం ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు కూడా చక్కగా ఉంటుందండి. అది ఎప్పుడు కాదు అప్పుడు స్పూన్తో తీసి కలిపేసి మనం ఎందులోనే వేసేసుకోవచ్చండి. ఇటువంటి కారం వేసుకున్నాను నేను 2 స్పూన్లు నేను వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మీకు ఎలాగైనా కారాలు తినేవారైతే ఎక్కువ వేసుకోండి, అది మీ ఇష్టమే. కూర బట్టి వేసుకోండి చక్కగా. అయితే ఇగోండి మగ్గిపోయింది, చక్కగా నూనె తేలింది కదా, కూర ముద్ద కనబడుతుంది. ఇగోండి కొంచెం మసాలా పొడి వేసుకున్నాను, లైట్గా ఫిష్ మసాలా వేసుకున్నాను. చేపల పులుసు కదా, మరి మసాలా వేస్తే టేస్ట్ మారిపోద్దండి. మన చికెన్లో మటన్లో వండేటట్టు మన ఫిష్ మసాలా కనుక నేను కొంచెమే వేసుకున్నానండి. వేసుకుని అది వేగిన తర్వాత మన చింతపండు పులుసు చెప్పాను కదా, నేనైతే చింతపండు అలా ఉంచేసుకొని అప్పటికప్పుడు కలిపేసి వేసేసుకుంటానండి. అలాగా మనం కలిపేసరికి ఇంకే తొక్కున్నా మనకి పక్కకు వచ్చేస్తుందండి. అది పైన ఉండదంతా మనం వేసేసుకోవచ్చు. ప్రతి కూరలో కూడా మీరు అలాగే వేసుకోవచ్చు, అది వేసుకోండి. ఇదిగోండి పులుసు మనకి నీళ్ళు కూడా మనకి పులుసు ఎక్కువ కావాలి కదండి, మనకి ఇంకెంత కావాలో అంత వాటర్ వేసుకోండి. మీరు చేపల పులుసు దగ్గరికి అయితే కొంచెం వేసుకోండి, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం పలచగానే తింటామండి అన్నంతో. ఇది అందువల్ల మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము. బాగా మరగాలి. మనం ముందుగా చేపలు వేయకూడదండి, ఎందుకంటే విడిపోతాయి కదా, అందుకు మనం వేయకూడదు. అందుకే మనం బాగా మరిగి పులుసు చాలా మటుకు సగం వరకు మరిగిపోయిందని మనకు అనిపించాలి పచ్చివాసన పోయేదాకా. అప్పుడు మనం చేపలు వేసుకొని ఒక పావు గంట అంటే 15 minutes అవ్వాలి. 15 minutes కుకింగ్ అవ్వకూడదు, అలా ఉండాలండి. కొంచెం చేపలు ఇప్పుడు వేసుకుంటున్నాను మరిగిన తర్వాత. నెమ్మది వేసి కలిపితే విడిపోతాయి కదండి, జాగ్రత్తగా వేసి మరగపెట్టుకోవాలి. నా ఛానల్ అయితే కంపల్సరీ మీకు సపోర్ట్ చేయండి. మేము ఇద్దరం కలిపి చేసుకున్న వీడియో సీనియర్స్ చేస్తున్నామండి వీడియోని, ఛానల్ని మాకు సపోర్ట్ అయితే చెయ్యండి. అలాగని ఇంట్లో ఉండే ఇంత ఏదైనా స్టార్ట్ చేసామండి. ఖచ్చితంగా వీడియోస్ మేము ఏదైనా వీడియోస్ అన్నీ పెడుతుంటాం, మీరు చూడండి. ఇదిగోండి ఫస్ట్ మా ఇంట్లో చేసుకున్నాం, వండుకున్నాను, చుట్టాలు వచ్చారని అది మీకు తీసి పెట్టాను. ఫస్ట్ వీడియో కింద ఒక దేవుడిది పెట్టేశానండి. ఇది మెయిన్ వీడియో కింద పెద్ద వీడియో, 2వ వీడియో కింద లెక్క అయింది. ఇది పెట్టాను. ఇవ్వండి చేపల పులుసు ఇంకా కొంచెం ఉడికిపోతే కొత్తిమీర వేసి దించేసుకోవడమే. అయితే చేపల పులుసులో టెక్నిక్ ఉందంటే పచ్చిమిరపకాయలు కోసి వేసుకోవాలి తిరగబడే టైం అప్పుడు ఆ పచ్చిమిరపకాయల వాసన చక్కగా పడుతుందండి. ఆ సాల్ట్ కూడా మనకు సరిపోదు కదండి. పోపులో వేస్తే ఆ ముద్దలో వేసేటప్పుడు వేపాము, ఇంకా పోపు వెనకాల అంత వేసుకొని చక్కగా మరిగిన తర్వాత దించేసుకోవడమే. దీన్ని మనం ఏం చేస్తామంటే కుండలో వేసేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని వేసి అలా వదిలి చల్లారిపోతే
చాలా బాగుంటుందండి. ఈసారి చేసేటప్పుడు నేను ఏదైనా కుండలోనే వండాలని ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ కదా కొంచెం ఇలాగే చేశానండి. నాకు వచ్చేటట్టు మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాకు చాలా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నా ఛానల్లో మీ అందరూ సబ్స్క్రైబర్ చేసుకొని నన్ను కొంచెం ముందుకి నడిపించండి. మాలాటోళ్ళు కొంచెం సపోర్ట్ అయితే మీరు ఇవ్వండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్తే అండి, ధన్యవాదాలండి. ఇదిగోండి మా కర్రీ రెడీ అయిపోయింది. ఇలాగ నాకు ప్లేట్లో చూపించమని చెప్పారండి, అందుకే నేను చూపిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి. అందరికీ నమస్తే అండి. మా ఛానల్లో స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ.